పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలంలో ప్రవేశించిన మనకు శ్రీసభ ఈ 4 వారములు ప్రభు యొక్క పుట్టుకకు సంసిద్ధపడాలి అని బోధిస్తుంది. ఆగమనం అనగా ఎదురు చూచుట లేక నిరీక్షించుట. 2000 సంవత్సరాల క్రితము జన్మించిన యేసు ఈనాడు మన హృదయాలలో జన్మించినట్లు మనం సిద్ధపడాలి. ఆధ్యాత్మికముగా శారీరకముగా సిద్ధపాటు కలిగి క్రిస్మస్ పండుగను ఆనందముగా జరుపుకోవాలని ప్రభు యొక్క కోరిక. ప్రభు యొక్క పుట్టుక గురించి దేవుని యొక్క వాగ్దానము పూర్వ నిబంధనలోనే వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా చెప్పబడినది. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. ఆయన పెరిగి పెద్దవాడై చెడును నిరాకరించి మంచిని చేపట్టు కాలము వచ్చే వరకు తేనెను పెరుగును ఆరగించను. అలాగే లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనములో ప్రభు రాకడ గురించి ప్రవచింపబడి ఉంది. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువైన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అని దేవదూత ద్వారా ప్రభు రాకడ గురించి మరియమాతకు తెలియజేసి ఉన్నారు. లూకా సువార్త 3వ అధ్యాయములో యేసు ప్రభు రాకడ గురించి యోహాను పలికిన ప్రవచనములు యెషయా గ్రంథము 40వ అధ్యాయములో కూడా మనము చూస్తూ ఉన్నాము. అనగా యేసుక్రీస్తు యొక్క జన్మ రహస్య సమాచారము పూర్వ ప్రవక్తల ద్వారా తదుపరి యోహాను ప్రవక్త ద్వారా కూడా తెలియపరచబడింది. ఇంతటి మహోన్నతుడైన దేవుని జన్మదినమునకు సంసిద్ధమవుతున్న ఈ ఆగమన కాలం మనందరినీ దేవునికి మరింత సన్నిహితముగా చేయుటకు దేవుడు నిర్దేశించిన కాలం. రోమన్ కథోలిక చర్చిలో ప్రతి ఆదివారము సిద్ధపరపబడిన ఆకుపచ్చ రంగులు గల రీతిలో క్రొవ్వొత్తి వెలిగించటం ఆనవాయితీ. మొదటి వారం వెలిగించిన క్రొవ్వొత్తి మనకు నమ్మకాన్ని గుర్తు చేస్తే, మిగతా 3 వెలిగించని క్రొవ్వొత్తులు యేసు ప్రభు రాకడ కోసం ఎదురు చూస్తూ చీకటి లోకంలో ఉన్న ప్రజలను సూచిస్తుంది. వెలుగుచున్న క్రొవ్వొత్తులు యేసు ప్రభు లోకానికి వెలుగు అని గుర్తు చేస్తాయి. వారం గడిచిన తర్వాత మరి ఒక వారంలోనికి ప్రవేశిస్తున్నామంటే యేసు ప్రభు యొక్క రాకడ త్వరలో ఉన్నదని అర్థమవుతుంది. దేవుడు ఈ ఆగమన కాలంలో మన హృదయాలను వెలిగించి యేసు ప్రభు రాకడ కోసం సిద్ధపడాలి. ఈనాటి మత్తయి సువార్త 9వ అధ్యాయము 10వ వచనములలో కూడా చూచినట్లయితే, మంచి కాపరి యేసు ప్రభు ప్రజలకు బోధించుట, ఉపదేశించుట మరియు స్వస్థపరచుట అనునవి ఆయన ప్రాథమిక పనులుగా నిర్వర్తించెను. యేసు తన పెన్నిద్దరు శిష్యులను చెంతకి పిలిచి పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుడు, మరణించిన వారిని జీవంతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధము కావించుడు, దయ్యములను వెళ్ళగొట్టుడు అని చెప్పెను. అపోస్తలులు యేసు ప్రభువుచే స్వయముగా ఎన్నుకొనబడిన వారు. అందుచే ప్రభువు పరిచర్య అధికారమును వారికి అప్పగించారు. వారు కూడా యేసు ప్రభు వలె సువార్త సేవను పరిపూర్తి చేశారు. అపోస్తలుల వలె మనము కూడా ప్రభువుచే పిలువబడిన వారు. అపోస్తలులకు ఇచ్చిన ఆదేశం నేడు మనకు కూడా వర్తిస్తుంది. దైవరాజ్య నిర్మాణం కోసం దేవుడు మనందరినీ ప్రత్యేకముగా పిలిచారు. సువార్త సేవ చేయుటకై మన వంతు భాగం కృషి చేయాలి. ఆయన శిష్యులనే మనము కూడా సువార్త సేవలో భాగస్వామై ఉండాలి. ప్రార్థన. ఓ దేవా,
మీ దివ్యకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మనుషోతారం ఎత్తి కన్యమరియ గర్భాన జన్మించునని ప్రవక్తల ద్వారా నీ వాగ్దానమును వసగితిరి. ఈ అంత్య దినములలో నీ వాగ్దానమును నెరవేర్చినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుతున్నాము. మేము ప్రభువు యొక్క రాకడ కోసం సిద్ధపడినట్లుగాను యువతీ యువకులను దైవ పిలుపుతో దీవించుమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము. ఆమేన్.